ముఖ్యమంత్రి గారి మనసులో మాట బయటపడ్డది. ఇవాళ మేము సిన్సియర్గా ఏదైతే ప్రయత్నం చేశామో దాన్ని కొనసాగిస్తాం. మీరు ఏదైతే ఇవాళ లూటీకి పాల్పడుతున్నారో దాన్ని కూడా అడ్డుకుంటాం. ఎందుకంటే తప్పకుండా మేము బీజేపీని కూడా అడుగుతున్నాం. మేము అడిగినాము భారతీయ జనతా పార్టీ వాళ్ళని, ఇన్ని స్కాములు జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు అని అడిగినాం. మీరే చెప్తారు ఆర్ఆర్ ట్యాక్స్ అని, మీరే చెప్తారు ఇళ్ళ దోపిడీ అందులో దోపిడీ అని, మరి ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరని అడిగినాం. ఇక కారణాలు వాళ్ళే చెప్పాలి. ఒకటి మాత్రం పక్కా, ఇదివరకు ఎట్లయితే హైదరాబాద్ దాహార్తి తీర్చినామో మరి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా మళ్ళీ హైదరాబాద్కి న్యాయం చేసేది, రింగ్ మెయిన్ ప్రాజెక్టు పూర్తి చేసేది, అల్టిమేట్గా మూసీ ప్రాజెక్టు కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే. కానీ ఈరోజు జరుగుతున్న దోపిడీ విషయంలో, ఈరోజు జరుగుతున్న ఈ క్రిమినల్ కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. కాళేశ్వరాన్ని బద్నాం చేయాలి, అంచనాలు పెంచాలి, బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీకి కాంట్రాక్ట్లు అప్పచెప్పాలి. ఎవరి కోసం ఇదంతా? రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ, తప్పకుండా అవసరమైతే మా పార్టీ తరఫున న్యాయ పోరాటానికి కూడా వెనుకాడం. ఎందుకంటే మా తెలంగాణ భవన్ ఇదివరకే జనతా గ్యారేజ్గా మారిపోయింది. మూసి మొత్తం బాధితులంతా మా కాడికే వచ్చి మొరబెట్టుకున్నారు. ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ కుంభకోణం మీద కూడా తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ. See Rahul, I'll tell you one thing. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed, whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. Thank you. Yes. ఇప్పుడు దాదాపు 20-25 రోజుల కింద అనుకుంటాను ఉపరాష్ట్రపతి ఎన్నికల ఘట్టానికి తెరలేసినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం, రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు, ఈరోజు మనం ఈ నిమిషం ఇక్కడెక్కడైతే మాట్లాడుతున్నామో, ఈరోజు మనం ఇక్కడున్నాం హైదరాబాద్లో, లక్షల మంది రైతులు ఇవాళ క్యూలలో ఉన్నారు ఎరువుల దుకాణాల ముంగట. రాష్ట్ర వ్యాప్తంగా, ఒక జిల్లా కాదు అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుంటున్నారు, మహిళలు కొట్టుకుంటున్నారు, మహిళా రైతులు. అంత అరాచకమైన పరిస్థితి ఉంది. 20-25 రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా, ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి, కానీ రైతులకు ఎరువులు అందించండి. మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం. వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద 2 క్యాండిడేట్స్. ఇద్దరు మంచోళ్ళే కావచ్చు, జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, మేము కాదంటలేదు. కానీ ఇవాళ వాళ్ళు రెండు కూడా, ఇద్దరు అభ్యర్థులు కూడా 2 వ్యవస్థలకు ప్రతినిధులు. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా, ఈ 2 కూటమిలకి వారు ప్రతినిధులు. వారు వ్యక్తులుగా కాదు నించున్నది, ఇండిపెండెంట్గా నించోలేదు. ఒకరు కాంగ్రెస్ తరఫున, ఒకరు బీజేపీ తరఫున నించున్నారు. ఇటు కాంగ్రెసు అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు, సతాయిస్తున్నారు, చావగొడుతున్నారు. వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు. 20-25 రోజుల కింద మేము హెచ్చరించినా, అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకే 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరపున మేము నిర్ణయం తీసుకున్నాం. నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి. నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తటోళ్ళం, కానీ నోటా లేదు. అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్, వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అ పార్టీ. నిన్నగాక మొన్న 2 రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని, అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు. మీటింగ్ కూడా అయింది, చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని. చర్చించిన తర్వాతనే, అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎలక్షన్లో మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు, ఎన్డీఏ సబార్డినేట్ కాదు, మేము ఇండియా సబార్డినేట్ కాదు, మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా వాడుకుంటున్నాం. తెలంగాణ రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోట్లేదు. వీఆర్ గోయింగ్ టు అబ్స్టైన్. తెల్లారు లేస్తే బిల్డప్లు, ఒకటి ఈగల్ అని, ఇంకోటి హైడ్రా అని, నేను 18 గంటలు పనిచేస్తా అని, నేనే హోంమంత్రిత్వ శాఖ కావాలని నా దగ్గర పెట్టుకున్నా అని. కానీ చేసే పని ఏంది? నిమజ్జనం కాడికి పోయి ఇట్లా చూసినట్టు చేసుడు యాక్టింగు, లేదంటే మా సోషల్ మీడియాలో ఏ పిల్లగాడు ఏం పోస్ట్ పెడుతుండో చూసుడు, రీట్వీట్ వస్తే 20 రోజులు జైల్లో పెట్టుడు, సోయి లేదా కేసీఆర్ మీద సిబిఐ కేసు. అంటే టీఆర్ఎస్ నాయకత్వం మీద, బీఆర్ఎస్ నాయకత్వం మీద పెట్టిన శ్రద్ధ, దృష్టి. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకు అసలు సిగ్గుందా?
మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి, కార్మికులుగా చేరి, నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత, నిర్ధారించుకున్న తర్వాత, నీకు ఖబర్ లేకుండా, నీ పోలీసు వాళ్ళకి ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి, మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకేమైనా ముడుపులు ముట్టినాయి ఇలా? 12,000 కోట్లు 21 నెలల నుంచి ఏం చేస్తున్నావు? నీ ఈగలు ఏం